నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు ఆరాధనకి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు చెల్లించుకుంటున్నాము. లైవ్ లో ఎంతమంది అయితే కేపీ మహోన్నతుడా, అద్భుతాలు చేసే దేవుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ కార్యములు గొప్పవి ప్రభువా. నువ్వు చేసే క్రియలు, ఆశ్చర్య క్రియలు, అవి ఎన్నదగనివి ప్రభువా. ఈరోజునైనా మా జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నందుకు మీకు వందనాలు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు. మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మా కృపనిచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈరోజు ఈ వాక్యాన్ని వింటూ ఉండగా మరొక్కసారి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని కోరుతున్నాం. మరొక్కసారి మమ్మల్ని ఉజ్జీవింపచేయమని కోరుతున్నాం ప్రభువా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. సజీవంగా ఉన్నవారు హల్లెలూయా చెప్పండి. అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే నాకు నిద్ర వస్తుంది. ఏమేన్ హల్లెలూయా. ఓకే, సండే మార్నింగ్ లాగా లేదు, ఏదో నైట్ ప్రేయర్కి, ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చినట్టుగా ఉంది. హల్లెలూయా. ఒక్కరి ముఖంలో కూడా చిరునవ్వు లేదు. హల్లెలూయా. కొంచెం పక్క వాళ్ళకి చెప్పండి గుడ్ మార్నింగ్ అని చెప్పండి ప్లీజ్, విష్ చేయండి. ఆరోగ్యం బ్రదర్ మాత్రమే సిన్సియర్గా చెప్తున్నాడు. హల్లెలూయా. ఓకే, ఈరోజు మనం హీబ్రులకు రాసిన లేఖ 12వ అధ్యాయం మొదటి 3 వచనాలని ధ్యానిస్తున్నాం. చాలా జాగ్రత్తగా వింటేనే ఈరోజు వాక్యం సింక్ అవుతుంది. ఒకవేళ ఎక్కడ డిస్ట్రాక్ట్ అయినా, ఎక్కడ అజాగ్రత్తగా ఉన్నా పాయింట్ మిస్ అవుతారు, మీకు అర్థం కాదు. సో జాగ్రత్తగా వాక్యాన్ని ఈ 3 వచనాలనే ధ్యానిద్దాం. ఈ 3 వచనాల్లో చాలా విషయాలు పొందుపరచబడ్డాయి. మీ చాలా ప్రశ్నలకి దేవుడు సమాధానం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చదువుకుందాం. హీబ్రులకు రాసిన లేఖ 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన. మళ్ళీ చదవండి అమ్మా, మళ్ళీ చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి ఒక్కొక్క వర్డ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి భారంను, ఎవ్రీ వెయిట్, సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 3వ వచనం చదువుకుందాం.
మీరు అలసట పడకయు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన ఆ, తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. క్రమశిక్షణ యొక్క ఉద్దేశము దాని తర్వాత భాగంలో వస్తుంది. సో మొదటి వచనంలో మనం చూస్తే ఇక్కడ కొంతమంది పౌలు అంటారు ఈ వాక్యాన్ని రాసిన వాళ్ళు, కొంతమంది పౌలు కాదు వేరొకరు అంటారు. సరే, హీబ్రూల గ్రంథం ఎవరు రాసినా కానీ ఈ అధ్యాయం ప్రత్యేకంగా యూదులని ఉద్దేశించి రాస్తున్నాడు. 11వ అధ్యాయం హీబ్రూలకు రాసిన లేఖలో 11వ అధ్యాయం 12వ అధ్యాయం ఈ 2 అధ్యాయాలు మన ఆ రోజు యూదులని ఉద్దేశించి రాస్తున్నాడు. అంటే యూదులు ఎలా ఉన్నారంటే క్రైస్తవ మతాన్ని తీసుకున్నారు, వాళ్ళు క్రైస్తవులుగా మారారు. కొంత దూరం యేసు ప్రభుతో ప్రయాణం చేశారు. కానీ దాని తర్వాత వాళ్ళకి అనేక సమస్యలు వచ్చాయి, అనేక ఇబ్బందులు వచ్చాయి, అనేక వ్యతిరేకతలు వచ్చాయి. వాళ్ళెవరు ప్రేమించే వాళ్ళు లేరు, ఎవరు ఆదరించే వాళ్ళు లేరు, ఎవరు వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు లేరు. కన్ఫ్యూజన్లో ఉండి ఇంకా వాళ్ళు ఎందుకులే ఈ క్రైస్తవ మతంలో ఎందుకులే యూదా మతంలోకే వెళ్ళిపోదాం అన్న మనస్తత్వంలో ఉన్నప్పుడు, అన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు పౌలు ఈ యొక్క 12వ అధ్యాయాన్ని 11, 12 అధ్యాయాల్ని రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క 12వ అధ్యాయంలో పౌలు మొట్టమొదటిగా ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే మనము ఓర్పు కలిగి ఉండాలి అంటున్నాడు. ఎండ్యూరెన్స్ అనే మాట అక్కడ రాయబడింది. దేన్ని బట్టి ఓర్పు కలిగి ఉండాలి? మనం అన్నీ బాగున్నప్పుడు మనము దేవుడితో ప్రయాణం చేస్తాం. కానీ మనకు వ్యతిరేకతలు ఎదురైనప్పుడు, మనకి ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నీ ప్రార్థనకి జవాబు రానప్పుడు, నీ పరిచర్య విస్తరించినప్పుడు, నీ భవిష్యత్తుని కనబడనప్పుడు, నువ్వు అనారోగ్యంగా ఉన్నా నీకు స్వస్థత రానప్పుడు, నీ సమస్యకి ఎన్ని రోజుల నుంచి ప్రార్థిస్తున్నా దానికి పరిష్కారం రానప్పుడు, చిన్నగా పాత పద్ధతిలోకి వెళ్ళిపోదాం, పాత అలవాట్లోకి వెళ్ళిపోదాం, పాత విధానంలోకి వెళ్ళిపోదాం అనే ఆలోచనలు నేను చుట్టుముడుతూ ఉంటాయి. యూదులు అదే పరిస్థితిలో ఉన్నారు. ఇది చాలా కష్టంగా ఉంది, క్రీస్తుతో ప్రయాణము చేయడము చాలా కష్టంగా ఉంది. అనేక రిస్ట్రిక్షన్స్, చాలా కష్టంగా ఉంది. తిరిగి పాత పద్ధతిలోనే ఉందాం. పాత పద్ధతిలో అంటే నేను అటు లోకంలో ఇటు క్రైస్తవుడిగా ఉన్నప్పుడే బాగుండే, నేను అప్పుడు ఆచారాలన్నీ పాటించుకుంటూ నా సొంతగా పాపంలో జీవించినప్పుడే బాగుండింది అనే ఆలోచనలకి మనం వెళ్ళిపోతాం. అందుకే పౌలు అంటాడు క్రైస్తవత్వం, క్రీస్తుతో ప్రయాణము చేయడము చాలా కష్టమైనది, అది ఓర్పు కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడు అనే మాట ఉంటుంది. We should have endurance. Rather, we should be patient in our walk with Christ. దేవుడితో నడిచే మనము చాలా ఓపిక కలిగి దేవుడితో నడిచేవారిగా ఉండాలి. ఎందుకంటే నువ్వు నడుస్తున్న ఈ ప్రయాణం ఏదైతే ఉందో, నడుస్తున్న ప్రయాణం అది శ్రమల గుండా ఉండొచ్చు, వ్యతిరేకతల గుండా ఉండొచ్చు, నీకు అనుకూలమైన పరిస్థితులు నీకు ఉండకపోవచ్చు. అందుకే కొన్ని వచనాల్లో పౌలు ఇలా అంటాడు. 2 తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఈ మాట అంటాడు. చదువుకుందాం. 2 తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుడి. ఎవరైనా ఈ మాట వింటే, ప్రాస్పెరిటీ గాస్పుల్ వాళ్ళ మాట వింటే ఇదంతా శ్రమలు మనం అనుభవించాల్సిన అవసరం లేదండి. ఎందుకో తెలుసా? యేసు ప్రభు ఆల్రెడీ శ్రమలు అనుభవించాడు. యేసు ప్రభు ఆల్రెడీ శిలువలో కొట్టబడ్డాడు. సో మన బిడ్డలుగా ఇక శ్రమలు అనుభవించాల్సిన అవసరము లేదన్నది వాళ్ళ సిద్ధాంతం. ఈరోజు అలాంటి డాక్టరీనే చాలామంది నమ్ముతున్నారు. కానీ పౌలు అంటున్నాడు, మీరు కూడా నేను శ్రమని అనుభవించినట్లుగా నాతో కూడా మీరు శ్రమలలో పాలి పంచుకోండి, అనుభవం కలిగి ఉండండి అంటున్నాడు. దేర్ఫోర్ యూ మస్ట్ ఆల్సో ఎండ్యూర్ హార్డ్షిప్ యాజ్ ఎ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు నిజంగా క్రీస్తుతో నడిచే సైనికుడు అయితే శ్రమలని
శ్రమలు అనేవి నీ జీవితంలో భాగము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కొంతమంది అంటారు, ప్రభువా నాకే ఎందుకు ఈ బాధ, ప్రభువా నాకే ఎందుకు ఈ సమస్య, నేనే ఎందుకు ఈ వ్యతిరేకత గుండా వెళ్ళాలి. కానీ పౌలు దానికి అంటున్నాడు, నేను శ్రమను అనుభవించినట్లుగా మీరు కూడా నాతో ప్రయాణము చేయండి అంటున్నాడు. ఎస్, శ్రమలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండొచ్చు. యువర్ హార్డ్షిప్ మే బి డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్, బట్ వీఆర్ ఆల్ సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్. కాకపోతే ఒకరినొకరు ఏమనుకుంటారంటే, నా సమస్యనే వాళ్ళందరి సమస్య కంటే పెద్దది అనుకుంటారు. ప్రతి ఒక్కరి సమస్య వారి సమస్యనే పెద్దగా కనబడుతుంది. హల్లెలూయా. ఓకే, ముందుకెళ్దాం. పౌలు అందుకే ఇంకో మాట అంటాడు, ఏం తెలుసా? రన్ ద రేస్ అంటాడు. మీరు పరుగు పందెంలో ఉన్నారు అంటాడు. ఎవరిని అంటున్నాడు? క్రైస్తవులు అంటున్నాడు. మీరు పరుగు పందెంలో ఉన్నారు. యు ఆర్ ఇన్ ఎ రేస్. దేనికోసం పరిగెడుతున్నారు? గెలుపు కోసం పరిగెడుతున్నారా? ఓటమి కోసం పరిగెడుతున్నారా? పరుగు పందెం మొదలుపెట్టినప్పుడు మధ్యలో ఆగిపోవడానికి మొదలుపెట్టారా? లేకపోతే ఆ పరుగు పందెం ముట్టించడానికి ఆ పరుగు పందాన్ని మొదలుపెట్టారా? ఒకనొకసారి అంటే ఓర్పు గురించి చెప్పాలంటే ఒకనొకసారి వాక్యం చదువుకుందాం. 1 కొరింథీయులు 9:24 ఈ 2 వచనాలు ఎక్కువగా చదువుకుంటాం. 1 కొరింథీయులు 9వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 1 కొరింథీయులు 9వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు అంటే పందెపు రంగం అంటే ఏంటి తెలుసా? ఇట్ ఈజ్ రన్నింగ్ ఎ రేస్ అని అర్థం. సో మనందరము పందెపు రంగంలో ఉన్నాం. ఆ పందెపు రంగంలో ఉండి మనం పరిగెడుతూ ఉన్నాం. ఎస్, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము తీసుకుంటాడు. ఓన్లీ వన్ పర్సన్ విల్ రిసీవ్ ద ప్రైజ్. ఇప్పుడు చెప్పండి అమ్మా, క్రైస్తవులు మీరు చర్చికి ఎందుకు వస్తున్నారు? హలో, ఎందుకు వస్తున్నారు చర్చికి? యు ఆర్ వాకింగ్ విత్ క్రైస్ట్. ఎందుకు చర్చికి వస్తున్నారు అంటే సమాధానం తెలియదు. ఎందుకు యేసు ప్రభువే నిజమైన రక్షకుడు అంటే మనకు సమాధానం తెలియదు. హల్లెలూయా. కానీ పరుగు పందెంలో పరిగెత్తే వాడికి వాడి గమ్యం తెలుసు. వాడు దేనికోసం పరిగెడుతున్నా అంటే, నేను గమ్యము చేరుతున్నాను. దేనికోసం చేరుతున్నా అంటే, మొదటిగా వెళ్ళినప్పుడు నాకు ఒక బహుమానం వస్తుందని పరిగెడతాడు. బహుమానం రావాలని పరిగెడతాడు. ఒకవేళ అలాంటి ఆశ లేని వాడు పరుగు పందెంలో పార్టిసిపేటే చేయడు. హల్లెలూయా. మనందరం కూడా యేసు ప్రభు ఇచ్చే బహుమానం కోసమై మనం పరిగెడుతున్నాం. వీఆర్ రన్నింగ్ టువర్డ్స్ ద ప్రైజ్ విచ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్. దేవుడిచ్చే బహుమానం కోసం మనం పరిగెడుతున్నాం. ఈ పరుగెట్లలో ఒక ఆయన 100 మీటర్లు పరుగు పందాన్ని ఆరంభించాడంట. బాగా ఫాస్ట్గా పరిగెట్టడం మొదలుపెట్టాడు. గెలవాలనే పరిగెట్టాడు. బహుమతిని తీసుకోవాలనే పరిగెట్టాడు. మధ్యలోకి వెళ్ళాడు. ఫాస్ట్గా స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఫాస్ట్గా స్టార్ట్ చేశాడు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత అలుపు వచ్చేసింది, దగ్గొచ్చింది, బాగా ఆగిపోయాడు. ఇంకా కొంచెము ఆ స్పీడ్ అంతా స్లో అయింది. చిన్నగా స్లోగా వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పూర్తిగా కింద పడిపోయాడు. ఇలాగే చాలామంది క్రైస్తవుల విశ్వాసం ఉంది. ఫస్ట్ స్టార్ట్ కాగానే చాలా స్పీడ్గా పరిగెత్తుతారు. ఎవరి వైపు? విశ్వాసంలో స్పీడ్గా పరిగెడతారు. కొన్ని గంటలు ప్రార్థన చేస్తారు, కొన్ని గంటలు వాక్యం చదువుతారు, కొన్ని గంటలు చర్చ్ సంఘానికి, కొన్ని గంటలు దేవుని వాక్యం వినడానికి ఆశపడతారు. కానీ స్లో డౌన్ అయిపోతారు. దే స్లో డౌన్ ఇన్ దేర్ ఫెయిత్ లైఫ్. ఎందుకో తెలుసా? కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. నువ్వు అనుకున్నట్లుగా నీ జీవితంలో జరగలేదు. నువ్వు ఒకటి అనుకున్నావు, నీ జీవితంలో ఇంకోటి జరిగింది. సంథింగ్ హ్యాపెన్ టు యూ, సో యూ స్లో డౌన్. ఆ ఫాస్ట్గా ఆరంభించిన నీవు కొంచెం స్లో అవుతావు. ఇంకా ఒక ఎదురు దెబ్బ తగులుతుంది. ఈసారి టోటల్గా కింద పడిపోతావు. హల్లెలూయా. ఫినిష్ లైన్ టచ్ చేయకుండానే కొలాప్స్ అయిపోతావు. విశ్వాసం నుంచి వైదొలుగుతావు.
ఇదే చాలామంది క్రైస్తవుల యొక్క పరిస్థితి. ఇంకా కొంతమంది అయితే అసలు పరుగు పందెంలోనే లేరు. దే ఆర్ నాట్ ఈవెన్ రన్నింగ్ ఫర్ ఎనీథింగ్. క్రైస్తవులుగా ఉన్నారా అంటే ఉన్నారు అంతే. దే ఆర్ నాట్ ఈవెన్ ఇన్ ద రేస్. దే ఆర్ సింప్లీ, వాళ్ళు ఏమంటారు, రేస్లో లేకుండా పరుగు పందెం అటు ఇటు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరండి వాళ్ళు? స్పెక్టేటర్స్ అంటారు. వాళ్ళని ఏమంటారు? స్పెక్టేటర్స్ అంటే ప్రేక్షకులు అంటారు మీ భాషలో. కొంతమంది ప్రేక్షకుల్లాగానే ఉంటారు. పరిగెట్టంలే, మనం చూద్దాం ఎవరు ఫస్ట్ వస్తారో, ఎవరు సెకండ్ వస్తారో, ఎవరు థర్డ్ వస్తారో మనం చూద్దాం. సో సమ్ ఆర్ ఓన్లీ స్పెక్టేటర్స్. కొందరు ప్రేక్షకులు మాత్రమే. దే ఆర్ నాట్ ఈవెన్ ఇన్ ద రేస్. అలాంటి వాళ్ళకి దేవుడు ఏమంటాడు తెలుసా? ఆమోజు గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. ఆమోజు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో, వౌ టు మీ దోస్ ఇన్ జాయిన్, సియోనులో ఉన్న వాళ్ళ జాగ్రత్త. చదవనమ్మా. సియోనులో నిర్విచారముగా నున్న వారికి శ్రమ, షోమ్రోనులో పర్వతముల మీద నిశ్చయముగా నివసించు వారికి శ్రమ, ఇజ్రాయేలు వారికి విచారకర్తలైన జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. Woe to me, those who are comfortable. ఎందుకు స్లో డౌన్ అవుతారు తెలుసా చాలామంది? ఒకటి శ్రమలు అన్నాను, ఇంకొకటి ఎందుకు స్లో డౌన్ అవుతారు ఫెయిత్లో, ఎందుకు స్లో డౌన్ అవుతారు రేస్లో అంటే కంఫర్ట్. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు దేవుని వెతుకుతారు వీళ్ళు. నేను ఒక ఆమె ఫోన్ చేసింది, షకీనా బైబిల్ కోర్సుకు వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం షకీనా బైబిల్ కోర్సుకు వచ్చింది. సడన్గా లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చినప్పటికి పరిచర్య మొత్తం ఆగిపోయింది. ఆమె ఏ పరిస్థితికి వచ్చిందంటే తినటానికి తిండి కూడా లేదు, ఆ పరిస్థితికి వచ్చింది. అలాంటి టైంలో ఆ లాక్డౌన్లో నాకు ఫోన్ చేసింది, అన్న నా పరిస్థితి ఇదన్నా, ఒకప్పుడు బాగున్నాను కానీ ఇప్పుడు అంత ఆగిపోయింది, నా విశ్వాసాలు కూడా ఇన్కమ్ లేదు, నాకు తినటానికే కష్టంగా ఉందని. అప్పుడు చాలామందికి సేవకులకి పరిచర్య ద్వారా సేవ చేసి డబ్బులు పంపించాం. సో ఆమె కూడా కొన్ని డబ్బులు పంపించాను. నిన్నటి రోజు ఆమె ఫోన్ చేసింది, 3 years తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తుంది, అన్న ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, చాలా సమృద్ధిగా ఉన్నాను, ఈ మధ్య ఇజ్రాయెల్ దేశానికి కూడా వెళ్ళొచ్చాను, అన్ని దేవుడు సమకూర్చాడు అని ఒక మంచి సాక్ష్యం చెప్తా ఉంది. అప్పుడు ఆమెకి ఫోన్ పెట్టే ముందు మాట చెప్పాను, జాగ్రత్త, శ్రమలలో దేవుణ్ణి వెతికావు కానీ సమృద్ధిలోకి వచ్చావు, జాగ్రత్త, సమృద్ధిలోకి వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోకూడదు అని చెప్పాను. సో వెన్ యూ బికమ్ సెల్ఫ్ సఫిషియంట్, ఇక్కడ అదే చెప్తున్నాడు ఆమోస్ గ్రంథంలో, వౌ టు మీ ఓ జాయిన్. ఎందుకో తెలుసా? నువ్వు కంఫర్టబుల్ పొజిషన్కి వచ్చావు, నీకేం అవసరం లేదు, కంఫర్ట్ జోన్కి వచ్చావు. సో యూ డోంట్ నీడ్ గాడ్. సో నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎవరో సేవ చేస్తారు, ఆ సేవ చేయ వాళ్ళకి ఒక 10,000 ఇస్తే మనకు పరలోకంలో బర్త్ కన్ఫర్మ్. ఇంతకుముందు మనము సేవ చేయాలని పరిగెట్టే వాళ్ళము, ఇంతకుముందు మనము దేవుడి కోసం ఏదో చేయాలని ఆరాటపడే వాళ్ళము. ఇప్పుడు ఏమైపోయామంటే స్పెక్టేటర్స్ అయిపోయాం. ఒకప్పుడు రేస్లో ఉన్నావు, ఒకప్పుడు పరుగు పందెంలో ఉన్నావు, ఒకప్పుడు బహుమానం పొందాలని కసితో నువ్వు పరిగెడుతున్నావు. కానీ ఈరోజు చల్లారబడిపోయిన నీవు ఆ పరుగు పందెం నుంచి ఎగ్జిట్ అయిపోయి ఎక్కడికి వచ్చావు తెలుసా? స్పెక్టేటర్ దశకు వచ్చావు. వేరే వాళ్ళు పరిగెడతా ఉంటే చూస్తున్నావు, వేరే వాళ్ళు బహుమానం తీసుకుంటా ఉంటే, రేపు నువ్వు దేవుడి సన్నిధిలో కూడా ఇంకొకరు బహుమానం తీసుకుంటా ఉంటే అక్కడ కూడా నువ్వు స్పెక్టేటర్ లాగానే ఉంటావు, అక్కడ కూడా ప్రేక్షకుల్లాగానే ఉంటావు. హల్లెలూయా. కానీ ఆ బహుమానం పొందుకోవాలంటే ఒక మంచి స్టోరీ చదివానండి, జాగ్రత్తగా వినండి చెప్తాను. ఓర్పు ఎలా ఉండాలి మన విశ్వాస జీవితంలో, మన క్రైస్తవ ప్రయాణంలో క్రీస్తుతో నడుస్తున్నప్పుడు ఎంత ఓపిక కలిగి ఉండాలి, ఎంత ఓర్పును కలిగి ఉండాలి. ఎంత ఓర్పుని కలిగి ఉంటే మనం ఆ బహుమానాన్ని పొందుకోవచ్చు అన్న విషయం ఈ యొక్క స్టోరీ ద్వారా అర్థమవుతుంది. ఒక ఆమె, యానీ అని ఒక ఆమె, ఈమె ఒక చరిత్ర సృష్టించింది. ఏ ఏ ఏ ఏ రోజు అంటే అది నేను డేట్ కూడా రాసుకున్నాను, మర్చిపోతానేమోనని. 2013
సెప్టెంబర్ 2వ తారీఖున ఈమె ఒక చరిత్ర సృష్టించింది. ఏం చరిత్ర సృష్టించిందంటే ఈమె వయసు 64 సంవత్సరాలు. ఈ 64 సంవత్సరాలున్న ఈమె 110 మైళ్ళు 53 గంటలు ఆపకుండా ఈత కొట్టి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళింది. జాగ్రత్తగా వినండి. మనం ఇక్కడి నుంచి ఈ యొక్క డోర్ నుంచి ఆ గేట్ దగ్గరికి మిమ్మల్ని పరిగెట్టమంటే నాకు ఒక గ్లాస్ వాటర్ కావాలని అంటారు. కానీ యానీ అనే లేడీ 53 గంటలు 110 మైళ్ళు సముద్రంలో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు ఆమె ఈదుకుంటూ పోయింది. అదొక చరిత్రగా ప్రపంచం చూసింది. కానీ ఆమె ఇది చేయడానికి, సాధించడానికి ఆమె చేసింది ఏంటో తెలుసా అండి? 35 సంవత్సరాల నుంచే ఆమె దర్శనం కలిగి ఉంది. 35 ఇయర్స్. ఆమె ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడు చేసింది ఇది సాధించాలంటే 35 సంవత్సరాల వయసులో ఆమె ఈ యొక్క ఈత కొట్టి ఒక సాధించాలని ఆమె 35 సంవత్సరాల వయసులో స్టార్ట్ చేసింది. ఫెయిల్ అయింది. ఫస్ట్ ఆమె స్టార్ట్ చేసినప్పుడు ఆమెకు ఎదురైన మొట్టమొదటి సమస్య ఏంటంటే ఆమె ఈదుకుంటా పోతా ఉంది. ఆమెకు వ్యతిరేకంగా గాలి వచ్చింది బాగా. షీ హ్యాడ్ అన్ ఆపోజిట్ డైరెక్షన్ విండ్, వెరీ స్ట్రాంగ్ విండ్. ఆ గాలికి, వ్యతిరేకంగా వచ్చే గాలికి ఆమె ఈదలేక తిరిగి వెనకాలకు వచ్చింది. దాని తర్వాత రెండవసారి ప్రయత్నించింది. ఈ రెండవసారి ప్రయత్నించినప్పుడు ఆమెకి బాగా దమ్ము వచ్చి, ఆస్మా వచ్చి ఆమె ముందుకు వెళ్ళలేక తిరిగి మళ్ళీ వెనకాలకు వచ్చింది. మూడోసారి మళ్ళీ ప్రయత్నం చేసింది. ఈ మూడోసారి మళ్ళీ ప్రయత్నం చేసినప్పుడు ఆ సముద్రంలో ఒక జెల్లీ ఫిష్ అని ఉంటుంది. ఈ జెల్లీ ఫిష్ ఆమెని కరవడం వల్ల ఆమెకి రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చి ఆమె తిరిగి వెనుకకు వచ్చేసింది. మూడోసారి కూడా ఫెయిల్ అయింది. సరే, మూడోసారి ఫెయిల్ అయినా వదిలిపెట్టాలి కదా. 4వసారి మళ్ళీ ప్రయత్నం చేసింది. ఈసారి భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఈ తుఫాన్ వల్ల ఆమె ఈదలేక తిరిగి మళ్ళీ వెనుకకు వచ్చేసింది. 4 అటెంప్ట్స్ చేసింది. ఈ 4 అటెంప్ట్స్లో ఆమె ఫెయిల్ అయింది, తిరిగి వెనకాలకు వచ్చేసింది. ఇక 5వ అటెంప్ట్ ఆమె ఎప్పుడు చేసింది అంటే 64 సంవత్సరాల వయసులో చేసింది. ఈ 64 సంవత్సరాల వయసులో ఆమె 53 గంటలు ఆగకుండా ఈదింది. 110 మైళ్ళు ఓపికతో, ఓర్పుతో ఆమె అనుకున్నది ఆమె జీవితంలో సాధించింది. కాకపోతే ఈసారి జాగ్రత్తలు తీసుకుంది. ఏం జాగ్రత్తలు తీసుకుందంటే, మొదట ఈతకు వెళ్ళే ముందు వాతావరణాన్ని చూసుకుంది. మొదటిగా ఆమె ఎలాంటి వాతావరణం చూస్తుందంటే, గాలి ఎలా వీస్తుందో ఆ గాలి ఆమె ఈత కొట్టినప్పుడు సహాయం చేసే విధంగా ఉండే గాలిని ఆమె ఆ యొక్క వాతావరణాన్ని ఆమె చూసుకుంది. దాని తర్వాత రెండవదిగా ఆ జెల్లీ ఫిష్ ఇంతకుముందు ఆమెను కరిచినప్పుడు ఆమెకి సమస్యలు వచ్చాయి, ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చాయి. కాబట్టి ఒక మంచి డ్రెస్ ఆమె చూసుకుంది. ఆ డ్రెస్ వేసుకుంటే జెల్లీ ఫిష్ కరిచినా ఆమెకి ఏ హాని జరగకుండా ఒక మంచి డ్రెస్ని ఎన్నుకుంది. మరి ఈ యొక్క 53 గంటలు ఒకేసారి ఎలా ఈత కొట్టింది అని మీరు అడగొచ్చు. అది ఆమె మామూలుగా చూస్తే మీలాగా నాలాగా ఒక 10 నిమిషాలు కూడా ఈత కొట్టలేని పరిస్థితి ఆమె. కానీ మొదటగా ఆమె ఏం చేసిందంటే, అది సాధించడానికి మొదట 1 గంట సేపు ప్రయత్నం చేసింది. దాంతో 2 గంటలు ప్రయత్నం చేసింది. దాంతో 3 గంటలు ప్రయత్నం చేసింది. దాంతో 4 గంటలు ప్రయత్నం చేసింది. అలా 53 గంటల వరకు ఆమె ఈదేంత వరకు ఆమె ప్రయత్నాలు ఆమె జీవితంలో చేస్తూనే ఉంది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 64 సంవత్సరాల వయస్సులో 110 మైళ్ళు సముద్రంలో ఈదుకుంటూ 53 గంటలు ఈదుకుంటూ అవతల ఒడ్డుకెళ్ళింది. ప్రపంచంలో చరిత్ర సృష్టించింది. నేనేమంటానంటే, ఆమెకు బహుశా కొన్ని $1 మిలియన్ ఇచ్చుంటారు. బహుశా ఆమెకు ఒక కిరీటం ఇచ్చుంటారు అంతే. ఒక గోల్డ్ మెడల్ ఇచ్చుంటారు అంతే. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆమె పేరుండి ఉంటుంది అంతే. కానీ ఈరోజు నువ్వు క్రైస్తవుడిగా, క్రైస్తవరాలిగా
ఓర్పుతో పట్టుదలతో నువ్వు ఓడిపోయినా సరే, నీకు అనేక మంది వ్యతిరేకంగా తుఫానులు వచ్చినా సరే, నీకెంతమంది వ్యతిరేకంగా లేచినా సరే, ఎన్ని ఎదురీతలు ఈదాల్సి వచ్చినా సరే, ఎన్ని అవమానాలు వచ్చినా సరే, నువ్వు క్రైస్తవ విశ్వాసంలో ఎదురీగుకుంటా వెళ్తే ఒకానొక రోజు నీ దేవుణ్ణి చేరినప్పుడు నీకు నీతి కిరీటాన్ని దేవుడికి ఇస్తాడు. ఇక్కడ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆమె పేరు రాసి ఉండొచ్చు, కానీ నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతూ ఉంటుంది. దేనికోసం పరిగెడుతున్నాం? వాళ్ళేమో అశాశ్వతమైన దానికోసం పరిగెడుతున్నారు, మనమేమో శాశ్వతమైన దానికోసం పరిగెడుతున్నాం. ఈ శాశ్వతమైన దానికోసం పరిగెట్టే మనము పరిగెడుతున్నాం బాగానే. కొన్ని అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు, కొన్ని ఆశ్చర్యక్రియలు చేస్తున్నాడు, కొన్ని నీ ప్రార్థనకు టకటక జవాబులు ఇస్తున్నాడు. ఇక నువ్వు పరిగెడుతున్నావు బాగానే, ఇక మధ్యలో బ్రేక్ పడింది, ఆగిపోయావు. గలాతీ సంఘము కూడా అలాంటి సమస్యను ఎదుర్కొంది. మొదట విశ్వాసం రాగానే వాళ్ళు అద్భుతాలు చూశారు, వాళ్ళు ఆశ్చర్యక్రియలు చూశారు. అబ్బా బాగుంది యేసుప్రభుతో ప్రయాణం అని ప్రయాణం చేశారు. దాని తర్వాత కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి, స్లో డౌన్ అయిపోయారు. ఈరోజు నీ విశ్వాసంలో నువ్వు స్లో డౌన్ అయిపోయావా అన్నది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు పరిగెట్టావు, స్టార్టింగ్ బాగానే ఉంది, కానీ విశ్వాసంలో చల్లారబడిపోయావు, ఆగిపోయావు, ఏదో ఆపేసింది. ఎస్, నువ్వు అనేక కారణాలు చెప్పొచ్చు. బ్రదర్ నాకు ఈ సమస్య, బ్రదర్ నాకు ఆ సమస్య లేని వారు ఎవరైనా ఉంటే ఒక్కరైనా చేతెత్తండి ప్లీజ్. ఎవరు లేరు ఇక్కడ. ఎవ్రీబడి గోస్ త్రూ ఏ ప్రాబ్లం, ఎవ్రీబడి, అఫ్ కోర్స్ అ డిఫరెంట్ ప్రాబ్లం. ఆ సమస్యల్లో, ఆ పరుగు పందెంలో ఓడిపోయిన నీవు, ఆగిపోయిన నీవు సాగిపోదామని మళ్ళీ ముందుకెళ్తున్నావా, లేకపోతే ఆ పరుగు పందెం నుంచే తప్పుకొని ప్రేక్షక పాత్ర వహిస్తున్నావా అన్నది ప్రశ్న. గలతీ రాసిన లేఖ 2వ అధ్యాయం 4వ వచనం చూద్దామా. గలతీ 2:4 చూద్దాం. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన తన స్వాతంత్రము వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. హల్లెలూయా. హీబ్రూలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 4వ వచనం. హీబ్రూలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. హీబ్రూలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందుము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను. చాలామా చూడండి, ఇనీషియల్గా అద్భుతాలు చూశారు, మహత్కార్యాలు చూశారు. ఎప్పుడైతే మనం యేసు ప్రభుని దగ్గరకు వస్తాం, విశ్వాసాలు వస్తే మన జీవితంలో అద్భుతాలు చూస్తుంటాం, మహత్కార్యాలు చూస్తుంటాం, దేవుని ఆశీర్వాదం చూస్తుంటాం. యు ఆర్ ఎగ్జాస్టెడ్, బట్ దట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ స్టాప్ యువర్ రేస్. క్రీస్తుతో ప్రయాణం అనేది నువ్వు ఆపకూడదు అన్నది దేవుని మాట. నీ సమస్యలు నిన్ను టైర్డ్ చేసిండొచ్చు, నీ సమస్యలు నిన్ను నిరుత్సాహపరిచిండొచ్చు, నీ సమస్యలు నిన్ను నిస్పృహలోకి తీసుకెళ్తుండొచ్చు. కానీ ఆ నిస్పృహ నీ దేవునితో ప్రయాణము కావచ్చు, ఆ పరుగు పందాన్ని ఆపకుండా ఉండాలి. ఒకవేళ ఆ పరుగు పందెం బయటకు వచ్చావా, నువ్వు ప్రేక్షకుడుగానే ఉంటెప్పుతావు. అండ్ ప్రేక్షకులకి బహుమానాలు ఉండవు పరలోకంలో. హల్లెలూయా. స్టేజ్ మీద కొంతమందికే బహుమానాలు ఇస్తారు, చాలామంది ప్రేక్షకులుగా ఉంటారు. నువ్వు ప్రేక్షకులు ఉండాలనుకుంటున్నావా, బహుమానం తీసుకునే వాళ్ళగా ఉండాలనుకుంటున్నావా? ఒక ఆయన ఉన్నాడు, ఈయన ఒలింపిక్లో గొప్ప మెడల్ సాధించాడు. ఆయన ఏమంటారంటే, ఒక పదం వాడారు ఆయనకి, హీస్ కాల్డ్, ఆయనకు పేరు ఇవ్వబడది. ఆ పేరు ఏంటంటే చాలా ఫాస్ట్గా పరిగెట్టే అతను,
100 మీటర్ల పరుగు పందెంలో ఫాస్ట్గా పరిగెట్టే ఒక బిరుదు ఆయనకి ఇచ్చారు. ఇక మళ్ళీ నెక్స్ట్ టైం కాంపిటీషన్ వచ్చినప్పుడు మళ్ళీ వచ్చాడు, ఎందుకంటే అంతకుముందు బిరుదు ఉంది ఆయనకి, ఫాస్ట్గా పరిగెట్టే బిరుదు ఉంది ఆయనకి. నెక్స్ట్ టైం వచ్చాడు. ఈసారి ఆయన నిరాశకి ఆయనకి ఏమి ఎదురైందంటే కనీసం ఆ ఫైనల్లో పరుగు పందెంలో పరిగెట్టడానికి క్వాలిఫై కూడా కాలేదు. హీ డింట్ ఈవెన్ క్వాలిఫై ఫర్ దట్ రేస్. ఎందుకు క్వాలిఫై కాలేదు ఆయన విలేకరులు అడిగారంట, అయ్యా లాస్ట్ టైము ఫస్ట్ ప్రైజ్ కొట్టారు, లాస్ట్ టైం గోల్డ్ మెడల్ కొట్టారు, ఇప్పుడు ఎందుకయ్యా మీరు కనీసం క్వాలిఫై కూడా కాలేదు? 2 సమాధానం చెప్పాయంట. నేను ట్రైనింగ్ తక్కువ చేశాను, నా వెయిట్ పెరిగింది అన్నాడంట. ఏమనంట నేను ట్రైనింగ్ అంటే నా వర్కౌట్ తక్కువ చేశాను, ఎక్కువ తిన్నాను కాబట్టి నేను వెయిట్ పెరిగాను కాబట్టి పరిగెట్టలేకపోతున్నాను. అక్కడ పౌలు అదే అంటాడు, రిమూవ్ ఎవ్రీ వెయిట్ ఫ్రమ్ యువర్ లైఫ్. చదువుదామా 12వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. హీబ్రూలకు రాసిన లేఖ, జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి ఈరోజు. 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, అండర్లైన్ చేసుకో ఇంగ్లీష్లో, ఎవ్రీ వెయిట్ అనే మాట, ప్రతి భారమును, ప్రతి వేదనను, ప్రతి శ్రమను నువ్వు అధిగమించాలి. అంతేకాదు కొందరేమో ఈ రెండు రకాలుగా మనిషి ఆగిపోతాడు విశ్వాస జీవితంలో. వచనం అలాగే ఉంచు బాబు. 2 రకాలుగా, జాగ్రత్తగా వినండి, మనిషి 2 రకాలుగా విశ్వాస జీవితంలో ఆగిపోతాడు. ఒకటి భారం. ఆ భారం ఏంటంటే అది డిఫరెంట్గా ద వెయిట్ మే బి డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. కొందరు కుటుంబ సమస్య కావచ్చు, కొందరికి అనారోగ్య సమస్య కావచ్చు, కొందరికి కుటుంబంలో ఒకరు రక్షించబడి ఇంకొకరు రక్షించబడకపోవచ్చు, కొందరికి ఉద్యోగ సమస్యలు కావచ్చు. సో ఆ భారం అనేది ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. సో ఆ భారాన్ని పక్కకి పెట్టి యూ షుడ్ ఓవర్కమ్ దట్ వెయిట్, వాట్ ఎవర్ వెయిట్ ఈస్ దేర్. ఆయన కొంచెం బరుగు పెరిగాడు కాబట్టి ఆయన పరుగు పందెంలో ఆయన పరిగెట్టలేకపోయాడు, క్వాలిఫై కూడా కాలేకపోయాడు. సో ఈ భారం అంతా కూడా నీవు మోస్తూ నువ్వు క్రీస్తుతో నడిస్తే నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఎందుకో తెలుసా? అందుకే యేసు ప్రభువు చాలా స్పష్టంగా అన్నాడు, భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త ప్రజలారా నా యొద్దకి రండి, మీకు విశ్రాంతినిస్తానన్నాడు. సో వెన్ యువర్ వెయిట్ ఈజ్ మోర్, నీ భారం అధికమైనప్పుడు, నువ్వు భరించలేని బాధ అయినప్పుడు, అది దేవుడు అన్నాడు, నీ భారం ఎవరమ్మా, నువ్వు ఆ భారం నా మీద మోపు, ఆ సమస్యను నా దగ్గర తీసుకొని రా. మన అలవాటు ఏంటంటే ఇది నా కష్టము, ఇది నా సిలువ, నేనే మోస్తా అని చాలాసార్లు అనుకుంటాం. కానీ యేసు ప్రభువు అన్నాడు, నీ భారం ఏదైతే ఉందో, వాట్ ఈజ్ యువర్ వెయిట్, ఆ భారం నా మీద మోపు, నా కాడి సులువైనది. హల్లెలూయా. వాట్ ఎవర్ ఈజ్ యువర్ వెయిట్. రెండవది, మనిషిని విశ్వాస జీవితంలో ఆపేసి ఇంకోటిదంటే పాపం. 2 మళ్ళీ చదవండి అమ్మా, దయచేసి మళ్ళీ చదవండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, సులువుగా మిమ్మల్ని చిక్కుల్లో పెట్టే పాపమును విడిచిపెట్టండి. అది విడిచిపెట్టకపోతే మీరు విశ్వాసంలో ముందుకు వెళ్ళలేరు. ఆ భారాన్ని, ఆ పాపాన్ని, రెండింటినీ మీరు విడిచిపెట్టకపోతే మీరు విశ్వాస జీవితంలో మీరు ముందుకు వెళ్ళలేరు. యూ కెన్ నెవర్ మూవ్ ఫార్వర్డ్. కొంతమందికి డౌట్ వస్తుంది, ప్రభువా నిజంగానే ఈ యొక్క పరుగు పందెంలో నేను వెళ్ళొచ్చా, నిజంగానే ఈ పరుగు పందెంలో నేను విన్ అవుతానా అని డౌట్ వస్తుంది. అందుకే పౌలు అక్కడ ఒక మాట అన్నాడు. మొదటి వచనం చదవడమా, మొదటి వచనం 12వ అధ్యాయం 1వ వచనం. మళ్ళీ ఇంత గొప్ప సాక్షి ఏమంటాడు, అండర్లైన్ చేసుకోండి ఆ మాటని. మీరు అనుకుంటున్నారేమో ఈ క్రైస్తవ జీవితం కావచ్చు, ఈ భారభరితమైన జీవితం కావచ్చు, ఈ పాపపు లోకంలో పాపము చేయకుండా ఈ యొక్క క్రైస్తవ విశ్వాసం జీవించడం చాలా కష్టం అని మీరు కనిపిస్తుండొచ్చు.
ఇట్ మే లుక్ డిఫికల్ట్ ఫర్ యూ. అందుకే నీకు ఇంత గొప్ప సాక్షుల మేఘం. ఏమన్నా తెలుసా? యూ హ్యావ్ ఎ క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్. క్లౌడ్ ఆఫ్ విట్నెస్ అంటే 11వ అధ్యాయంలో ఆ క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ ఉన్నారు, ఆ సాక్షుల సమూహం ఉన్నారు. ఆ సాక్షుల సమూహం ఎవరో తెలుసా? అబ్రహాం కావచ్చు, ఇస్సాక్ కావచ్చు, యాకోబు కావచ్చు, యెహోషువ కావచ్చు, సంసోను కావచ్చు, సొలొమోను కావచ్చు. ఈ సాక్షుల సమూహము అంతా కూడా 11వ అధ్యాయం, హీబ్రూయులకు రాసిన లేఖ 11వ అధ్యాయంలో ఉంది. అమ్మా, వాళ్ళ విశ్వాసం పరీక్షించబడ్డది. వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఫరో చేత హింసించబడ్డారు. అయినా కానీ ఆ హింసను తట్టుకొని ఆ యొక్క హింసించే ఆ యొక్క భయంకరమైన బానిసత్వం నుంచి దేవుడు విడిపించాడు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చాడు, దేవుడు వాళ్ళకి అద్భుతము చేశాడు. ఎరికో గోడ దగ్గరికి వచ్చారు, వాళ్ళు స్తుతించారు, ఎరికో గోడలు కూలిపోయాయి. యోషువ యుద్ధం చేస్తున్నాడు, ప్రార్థించాడు, ఆ సూర్య చంద్రులారా ఆగిపోండి అని ప్రార్థించాడు, ఆగిపోయాయి. సో దీస్ ఆర్ ద క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ బిఫోర్ యూ. నీ ముందు ఈ యొక్క సాక్షుల మేఘం నీ ముందు ఉంది. వీళ్ళందరూ వాళ్ళ విశ్వాస జీవితంలో జయించారంటే నువ్వు కూడా జయిస్తావు. ఎందుకంటే నువ్వు ఆరాధించే దేవుడు ఆయన్నే, వాళ్ళు ఆరాధించిన దేవుడు కూడా ఆయన్నే. హల్లెలూయా. ఆ విశ్వాసుల అందరూ సమూహం అంతా కూడా వాళ్ళకు పెట్టిన పరీక్షని వాళ్ళు ఎదుర్కొన్నారు. వచ్చిన ప్రతి శోధనని వాళ్ళు జయించారు, వచ్చిన శ్రమని ప్రతి ఒక్కటి జయించారు. దే ఓవర్కేమ్ ఎవ్రీ స్ట్రగుల్, దే ఓవర్కేమ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ దేర్ లైఫ్ అండ్ లివ్డ్ ఫెయిత్ఫుల్లీ అంటూ గాడ్. దేవుడి పట్ల నమ్మకంగా జీవించాడు. బలా నా దాసుడా, బలా నా దాసురాలా అని వాళ్ళ దేవుడితో అనిపించే విధంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చివరిదాకా కొనసాగించారు. దే ఆర్ కాల్డ్ ద క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్, సాక్షుల సమూహం. నేను అనకూడదు కానీ మనకి సాక్షుల సమూహం కనబడితే మనం చాలాసార్లు క్యాథలిక్ చర్చ్లో వీళ్ళకి సెయింట్స్ అంటాం. వాళ్ళు కూడా సాక్షుల సమూహం. అంటే ఏదో రకంగా ఎక్కడో దగ్గర మంచి పని చేసి, గొప్ప పని చేసి వాళ్ళు ఈరోజు ఒక బిరుదును అందుకున్నారు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆ పదం వినపడగానే వాళ్ళని ఇమిటేట్ చేయాలని చూస్తారు, లేకపోతే వాళ్ళకి ప్రార్థన చేయాలని చూస్తారు. కానీ దేవుడు ఆ సాక్షుల సమూహాన్ని, హీబ్రూయులకు రాసిన లేఖ 11వ అధ్యాయంలో ఆ సాక్షుల సమూహాన్ని ఎందుకు చూపిస్తున్నా ఒకటి మనల్ని ప్రోత్సహించడానికి, రెండు నేను వాళ్ళని నడిపించాను కనుక నిన్ను కూడా నడిపిస్తాను అని మనల్ని బలపరచడానికి ఆ సాక్షుల సమూహాన్ని ఉంచాడు. హీ హెస్ గివెన్ us యాజ్ అన్ ఎగ్జాంపుల్. అంతేగాని వాళ్ళ విశ్వాసంలో మనం పోటీ పడమని కాదు. ఎవరి విశ్వాసంలో ఒక క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుడు విశ్వాసంలో పోటీ పడలేరు. నేను ఆరోగ్యం బ్రదర్ విశ్వాసంతో పాటు పోటీ పడలేను, లేదా నా విశ్వాసంతో పాటు ఇంకొకరు పోటీ పడలేరు. మనం దేనికోసం పోటీ పడతామంటే మనం పరుగు పందెంలో బహుమానంకై పోటీ పడతాం. పరుగు పందాన్ని కడముట్టించులో పోటీ పడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనందరము నీతిమంతులంగా, బ్రదర్ మాట అన్నాడు ఇందాక, ఎవరు నీతిమంతులు అన్నప్పుడు మీరు ఎవరు సమాధానం చెప్పలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళందరూ నీతిమంతులు. కానీ ఆ నీతిమంతుడు నీతిమంతులుగా దేవుడిచ్చినప్పుడు ఆ నీతి అనే వస్త్రాన్ని చివరిదాకా నిష్కలంకంగా నీవు నేను ఉంచుకోవాలి. దట్ గార్మెంట్ ఆఫ్ రైచియస్నెస్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్ టిల్ ద ఎండ్. నీకు ఇచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు నీతి అనే వస్త్రాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. ఆ నీతి అనే వస్త్రాన్ని తీసుకుని ఆ చివరి దాకా నువ్వు పరిగెట్టేవాడిగా నువ్వు ఉండాలి అనే మాటని మనము బైబిల్లో నుంచి చూస్తున్నాం. ఆ సాక్షుల సమూహం. మళ్ళీ చదవండమ్మా, 1వ వచనం, 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహం, ఇంత గొప్ప అంటే ద మైటీ పీపుల్, ఇంత గొప్ప సాక్షుల సమూహము మేఘము వలె మనలను ఆవరించి మనల్ని ఆవరించిందంటే మన ముందు ఉన్నందున. అంటే ఇంకొక మాట దేవుడు ఏం చెప్తాడంటే, వాళ్ళు పరిగెట్టారు కాబట్టి నువ్వు కూడా పరిగెట్టగలుగుతావు.
వాళ్ళు శోధనని జయించారు కాబట్టి నువ్వు కూడా జయించగలుగుతావు. వాళ్ళు విశ్వాస పరీక్షలో గెలిచారు కాబట్టి నువ్వు కూడా జయించగలుగుతావు. వాళ్ళు ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే కూడా అదే జరుగుతుంది. మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రాన్ని చీల్చాడు కాబట్టి నీ జీవితంలో కూడా దేవుడు అదే చేస్తాడు. సాక్షుల సమూహం, ఇట్స్ ఎ విట్నెస్ బిఫోర్ అస్. వాళ్ళు చేయగలిగినప్పుడు నువ్వు కూడా చేయగలుగుతావు. ఎందుకంటే నీవు ఆరాధించే దేవుడు, వాళ్ళు ఆరాధించిన దేవుడు ఒక్కడే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా వల్ల కాదు ప్రభువా, నేను ముందుకు పోలేను ప్రభువా, ఈ పోరాటాన్ని పోరాడలేను ప్రభువా అని చాలాసార్లు అనుకుంటావు. కానీ అందుకే దేవుడు అంటున్నాడు, ఐఎమ్ కీపింగ్ బిఫోర్ యూ ద క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్. వాళ్ళు నీలాగా నాలాగా ఒక మామూలు ప్రజలే, కానీ వాళ్ళకి మనకి తేడా ఏంటంటే నువ్వు శరీరంగా నడుస్తున్నావు, వాళ్ళు దేవుని ఆత్మతో నడిచారు, వాళ్ళు విశ్వాసంతో నడిచారు, వాళ్ళు ముందుకెళ్ళారు, ఎక్కడ కూడా వెనుకకు తీయలేదు. శ్రమలు వచ్చాయా, నో ప్రాబ్లం, ముందుకెళ్ళిపోయారు. సమస్య వచ్చిందా, ముందుకెళ్ళిపోయారు. దే వెంట హెడ్. వాళ్ళు ఆగిపోలేదు, వాళ్ళు వెనుకకి వెళ్ళిపోలేదు. దే నెవర్ స్టాప్డ్ నార్ దే వెంట్ బ్యాక్వర్డ్స్. నువ్వు ఆగిపోయావా, లేకపోతే వెనుకకి పోతున్నావా? కానీ దేవుడు నువ్వు ముందుకి పోవాలని ఆశపడుతున్నాడు. గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ ఫెయిత్ బికాస్ యూ హ్యావ్ క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్. చెప్పండి, క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్. హల్లెలూయా, హల్లెలూయా. సాక్షుల మేఘం, సాక్షుల సమూహాన్ని దేవుడు నీ ముందు నా ముందు ఉంచాడు. నెవర్ సే నా వల్ల కాదు ప్రభువా, నువ్వు చేయలేవు. కానీ నీలో ఉన్న ఆత్మ దేవుడు ఉంటే నువ్వు చేయగలుగుతావు. పాట పాడతారు మంచిగా. ఏం పాట? సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా, సాధ్యమే అన్ని సాధ్యమే. నేను చూస్తున్నాను ఎవరెవరు వాడుతున్నారో. ఎందుకు చూస్తున్నా అంటే నమ్మిన వాళ్ళు మాత్రమే పాట పాడతారు. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. 65 సంవత్సరాల వయసులో ఆ లేడీ ఆమె అనుకున్నది సాధించగలిగిందంటే నీవు కూడా నీ విశ్వాస జీవితంలో నువ్వు అన్నీ సాధించగలుగుతావు. కానీ ఎవరితో పోరాడ తెలుసా? శారీరకంగా పోరాడతాం మనం. we fight by the body, we fight by influence, we fight by money power, but God says fight by your faith. నీ విశ్వాసము ద్వారా నువ్వు పోరాడు. ఏ సమస్య వస్తుంది నువ్వు పోరాడు. డోంట్ గివ్ అప్. గాడ్ డజంట్ టేక్ ప్లెషర్ ఇన్ పీపుల్ హూ గివ్ అప్. నా వల్ల కాదు ప్రభువా, ఈ పరుగు పందెం నుంచి వెళ్ళిపోయి స్పెక్టేటర్ లాగా ఉండి చూస్తా. అప్పుడు స్పెక్టేటర్స్ ఉండి ఏం చెప్తారు తెలుసా? బక్కొచ్చి ఏం చెప్తారు? స్పెక్టేటర్స్ అంతా మన ప్రేక్షకులు వచ్చి ఏం చెప్తారు? మీకు ఒకటి తెలుసా బ్రదర్, 1942లో నేను కూడా పరిగెట్టాను అట్లా. ఇంకా నీకు చరిత్ర చెప్పుకోవడానికి ఉంటుంది, ప్రజెంట్ చెప్పడానికి ఏముండదు. కానీ దేవుడు ఏమడుగుతాడంటే, ఓ పావని 1942లో ఏమై ఉన్నావో నాకు తెలియదమ్మా, ఈరోజు ఎలా ఉన్నావు అది ముఖ్యం నాకు. You know what God says? What you were in 1942, I don't want to listen. What is your testimony today? What are you now? ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు అన్నది ముఖ్యం. ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉన్నదని ముఖ్యం. ఈరోజు నువ్వు ఈ పరుగు పందెంలో ఎలా పరిగెడుతున్నావు అన్నది ముఖ్యం. టుడే వాట్ యు ఆర్ టుడే ఈజ్ ఇంపార్టెంట్, నాట్ యువర్ హిస్టరీ. చాలామంది గాడ్ సర్వెంట్ చెప్తారు నాకు, ఓ అప్పుడు 1940లో దేవుడు భలే వాడుకున్నాడు, ఈరోజు ఏం వాడుకుంటున్నాను నేను, అది ఇంపార్టెంట్. 1942లో దేవుడు వాడుకుంటు నాకేంటయ్యా? ఎప్పుడు 4 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రింద కొన్ని మెమరీస్ రికలెక్ట్ చేసుకోవడానికి బాగుండాలి. కానీ ఈరోజు అదే ఉజ్జీవం నీలో ఉందా? అదే రకంగా దేవుడు నేను వాడుకుంటున్నాడా? అదే కమిట్మెంట్ నీకు దేవుడి పట్ల ఉందా? అది ఇంపార్టెంట్. హల్లెలూయా. ఈరోజు అదే కమిట్మెంట్ దేవుడి పట్ల ఉందా? వర్షిప్ టీంలో ముగ్గురే చూసా, అప్పుడే అనిపించింది మా వాళ్ళ కమిట్మెంట్ తగ్గిందా ఏమన్నా అని. హల్లెలూయా. కమిట్మెంట్ ఈజ్ కమిట్మెంట్.
మీరు కొంతమంది ఇక్కడ హౌస్ వైఫ్స్ ఉన్నారు, కొంతమంది నాకు రిలాక్స్ అయ్యే టైం కూడా ఉండదు. బిఫోర్ టెల్లింగ్ ఎ మెసేజ్ ఐ స్పెండ్ హోల్ నైట్ ఆల్మోస్ట్ సాటర్డే నైట్ పడుకోను. నేను పడుకునేది సండే. హల్లెలూయా. బికాస్ కమిట్మెంట్ ఈజ్ ఎ కమిట్మెంట్. దేవుడికి కమిట్ చేశామంటే అది కమిట్మెంట్గానే ఉండాలి. ఆమేన్. ముందుకెళ్దామండి. చూడండి, వీళ్ళు జూడాయిజంలో వీళ్ళని పౌలు అదే హెచ్చరిస్తున్నాడు. గలతీయులు రాసిన లేఖ 2వ అధ్యాయం 21 వచనాలు చూద్దాం. గలతీయులు రాసిన లేఖ 2వ అధ్యాయం 20-21 వచనాలు చూద్దాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారి అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఎవరందు జీవిస్తున్నాడు? సో ఎందుకు యూదులు క్రైస్తవత్వాన్ని తీసుకున్న యూదులు ఎందుకు వాళ్ళు తిరిగి యూదా మతంలోకి వెళ్ళిపోదాం అనుకుంటారు తెలుసా అండి? ఇందాక చెప్పాను ఈ అధ్యాయం ఎందుకు రాశాడు పౌలు అంటే, వాళ్ళు యూదా మతాన్ని నుంచి వాళ్ళు క్రైస్తవ మతానికి వచ్చారు. క్రైస్తవ మతం నుంచి వాళ్ళు తిరిగి యూదా మతానికి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇది భారంగా అనిపించింది. అయ్యో నేను నడవలేను అనిపించింది. వాళ్ళకి అనిపించింది ఐ కెనాట్ వాక్ విత్ గాడ్. కానీ పౌలు అంటున్నాడు, మీరు శారీరకంగా మీరు జయించాలని చూస్తున్నారా, లేకపోతే దేవుని ఆత్మ వలన మీరు జయించాలని చూస్తున్నారా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వీ కెన్ నెవర్ వాక్ బై అవర్ సెల్స్. మనము క్రీస్తుని పోలి మనం నడవలేము. ఎప్పుడు నడుస్తామంటే మనలో ఆత్మ దేవుడు కలిగి ఉన్నప్పుడే. ఆ ఆత్మదేవుడే మనల్ని క్రీస్తు వైపు నడిపిస్తాడు. మనలో ఉన్న ఆత్మదేవుడే మనల్ని క్రీస్తుని బయలుపాటు చేస్తాడు. హీ విల్ రివీల్ జీసస్ టు యూ. ఈరోజు క్రైస్తవ సమాజంలో మెయిన్ మిస్టేక్ ఏంటంటే హోలీ స్పిరిట్ని ఇగ్నోర్ చేస్తారు. పాటలు పాడేవాళ్ళు కావచ్చు, ప్రసంగాలు చేసేవాళ్ళు కావచ్చు. వెన్ యూ ఇన్వైట్ హోలీ స్పిరిట్, నువ్వు పాటలు పాడినా నీలో అనాయింటింగ్ ఫ్లో అవుతుంది. వెన్ యూ ఇన్వైట్ హోలీ స్పిరిట్, నువ్వు వాక్యం చెప్పినా నీలో నుంచి అనాయింటింగ్ ఫ్లో అవుతుంది. పాటలు ప్రసంగాలు 2 రకాలుగా చేయొచ్చు. టాలెంట్తో చేయొచ్చు, అనాయింటింగ్తో చేయొచ్చు. హల్లెలూయా. పౌలు అదే అంటున్నాడు, శారీరకంగా చేస్తున్నారా, విశ్వాసంతో చేస్తున్నారా? నేను శారీరకంగా చేయకుండా ఉండటానికి ఇక నేను కాదు జీవించేది, నేను ఐ హ్యావ్ క్రూసిఫైడ్ మై సెల్ఫ్, నేను నా శరీరాన్ని నలగొట్టాను అంటాడు. గలతీయులు రాసిన లేఖ 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూద్దాం. గలతీయులు రాసిన లేఖ 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూద్దాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల ఆత్మ పొందితిరా, లేకపోతే విశ్వాసముతో వినడం వల్ల దేవుని ఆత్మను పొందితిరా? వాళ్ళు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు గలతీయులు. అయ్యా, మీ ధర్మశాస్త్రం వల్ల దేవుని ఆత్మను పొందలేదు, క్రీస్తుని నమ్మడం వల్ల దేవుని ఆత్మను పొందారు. కనుక మీరు ఆత్మీయంగా ఆరంభించి, 3వ వచనం చెప్తాడు, 3వ అధ్యాయం 3వ వచనంలో, మీరు ఆత్మీయంగా ఆరంభించి శారీరకంగా ముగించొద్దు. యు స్టార్టెడ్ ఇన్ స్పిరిట్ బట్ డోంట్ ఎండ్ ఇన్ ఫ్లెష్. 3వ వచనం చదవమ్మా. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా మీ విశ్వాస జీవితాన్ని ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుదురా. చూడండి, చాలా మంది క్రైస్తవుల విశ్వాసం ఇలాగే ఉంది. నేను చెప్పాను, మంచిగా ఆరంభిస్తాం, వెరీ ఫాస్ట్, పరుగు పందెంలో బాగా పరిగెడతాం, మధ్యలోకి వచ్చిన తర్వాత అలసిపోతాం, ఎగ్జాస్ట్ అయిపోతాం, విసిగిపోతాం, ఎదురు దెబ్బలు తగులుతాయి, స్లో డౌన్ అయిపోతాం. కొందరు అలసిపోయి పడిపోతారు అక్కడే, కొందరు స్లో అయిపోతారు, కొందరు పరుగు పందెం నుంచి ఎగ్జిట్ అవుతారు.
కానీ పౌలు అంటున్న మాట ఏంటో తెలుసా? యూ స్టార్టెడ్ ఇన్ స్పిరిట్ బట్ నౌ యు ఆర్ ఎండింగ్ ఇన్ ఫ్లెష్. ఎందుకు ఆగిపోతున్నావు అంటే, నువ్వు అంటున్నావు ప్రభువా నా వల్ల కాదు, నేను ముందుకు వెళ్ళలేను, నేను పరిశుద్ధంగా ఉండలేను, ఓ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు బీ హోలీ. హల్లెలూయా. కానీ దేవుడు అన్నాడు, అమ్మా నీ ముందు సాక్షుల సమూహాన్ని ఉంచాను, వాళ్ళందరూ విశ్వాసం జయించుకుంటూ ముందు వెళ్ళారు. 2, వాళ్ళు ప్రతి భారాన్ని పక్కకు పెట్టారు, వాళ్ళు ప్రతి పాపాన్ని పక్కకు పెట్టారు, పక్కకు పెట్టి ముందుకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎస్, నీకు శోధనలు వస్తాయి, పాపము ఈ శరీరాన్ని వెంటాడుతూ ఉంటుంది, నీ జీవితంలో భరించలేని బాధ వేదన నిన్ను వెంటాడుతూ ఉంటుంది. కానీ అవన్నీ పక్కకు పెట్టి మన విశ్వాసుల సమూహం, మన సాక్షుల మేఘం ఎలాగైతే మన ముందు దేవుడు ఉంచాడో వాళ్ళందరినీ నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడిలో మార్పు లేదు. హీ నెవర్ చేంజ్డ్, హీ సేమ్ ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. ఎంతమందికి సింక్ అవుతుందో ఈ మెసేజ్, కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ 2 వచనాల్లోనే ఉన్నాను, ఇంకా ఆ మొదటి వచనం కూడా కంప్లీట్ చేయలేదు నేను. చివరి దాకా నడవటం ఇంపార్టెంట్, అండ్ పరుగు పందెంలో ఉండడం చాలా ఇంపార్టెంట్. దేవుడితో కసి కలిగి ఉండి జీవించడం చాలా ఇంపార్టెంట్. దేవుడితో ఏమంటారు, ఆ యొక్క పట్టుదల కలిగి, ఆ డిటర్మినేషన్ కలిగి ముందుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే స్పెక్టేటర్స్, చాలామంది సంఘాల్లో వెళ్తే దే ఆర్ మియర్ స్పెక్టేటర్స్. వెళ్తారు, సర్వీస్ అంతా చూస్తారు, ఆమెనంటారు, లాస్ట్లో వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్ళామా? చర్చికి వెళ్ళాను. స్పెక్టేటర్స్, నేమ్సేక్ క్రిస్టియన్స్, ట్రెడిషనల్ క్రిస్టియన్స్. ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు, ఒక పట్టుదల లేదు. ముందుకెళ్ళాలి. నేను బహుమతికై పరిగెట్టిన ఆ యొక్క పరుగు పందెంలో పరిగెట్టే వాడిని పోలి నేను ఉండాలి అని ఆ పట్టుదల ఉండదు. వాళ్ళు నులివెచ్చని తరం క్రైస్తవులు అంటారు. ఐ ఫీల్ సాడ్ ఫర్ సమ్ పీపుల్. మొన్న ఒక ఆమె అంటుంది, నాకు ఫోన్ చేసి, నువ్వు ఇంత బిజీగా ఉన్నా బట్ ఐ అప్రిషియేట్ వన్ థింగ్ ఇన్ యూ, దట్ యూ డోంట్ లీవ్ ద మినిస్ట్రీ, యూ డోంట్ లీవ్ గాడ్. అంటే ఐ సెడ్, బికాస్ ఆఫ్ గాడ్ అండ్ ద మినిస్ట్రీ దట్ ఐ డూ ఐ ఆమ్ లైక్ దిస్ అని చెప్పాను. హల్లెలూయా. దెన్ హౌ కెన్ ఐ లీవ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్? కొందరు ఏం చేస్తారంటే, అలా అన్నీ వచ్చిన తర్వాత, అన్నీ ఉన్న తర్వాత, అన్నీ కలిగిన తర్వాత, అంతగా ఆశీర్వదించబడ్డ తర్వాత స్లో డౌన్ అయిపోతారు, కంఫర్ట్ జోన్లోకి వస్తారు. జాగ్రత్త. నిన్ను హెచ్చించిన దేవుడు కిందికి కూడా తీసుకొస్తాడు. ఐ హావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్. గాడ్ హూ లిఫ్టెడ్ యూ అప్, ద సేమ్ గాడ్ కెన్ పుట్ యూ డౌన్. కృతజ్ఞత కలిగి ఉండాలి. ధైర్యంతో మనం ముందుకి ఆత్మీయ విశ్వాసంలో ముందుకు ప్రయాణం చేసే వాళ్ళగా ఉండాలి. దానికి మన 2వ వచనం చదువుదామా? 12వ అధ్యాయం 2వ వచనం, 12:2 చదువుదాం దయచేసి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు. చూడండి, మనందరి చూడండి 11వ అధ్యాయంలో చాలా మంది విశ్వాసుల సమూహం ఉంది. కానీ ఆ విశ్వాసుల కంటే మనకి విశ్వాసానికి కర్త ఒక అతను ఉన్నాడు. ఆయన్నే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హీ ఈస్ కాల్డ్ ద ఆథర్ ఆఫ్ ఫెయిత్. చదవడమ్మా. విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడునైనా, విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు ప్రభు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. చాలమ్మా. ఈస్ టాకింగ్ అబౌట్ రేస్. ఓపికతో పరిగెడదాం. లెట్ us రన్ విత్ ఎండ్యూరెన్స్. ఎవరిని చూసి పరిగెడదాం?
మన విశ్వాసకు కర్త అయిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుని చూసి పరిగెడదాం. హల్లెలూయా. మరి యేసు ప్రభు నీలాగా నాలాగా శోధించబడ్డాడా? శోధించబడ్డాడు. వాక్యం చెప్తుంది హీబ్రూలు 4:15 హీ వాజ్ టెంప్టెడ్ ఇన్ ఎవ్రీథింగ్ బట్ హీ హాజ్ నాట్ కమిటెడ్ ఎనీ సిన్. ఆయన అన్ని విధాల శోధించబడ్డాడు, కానీ ఆయనలో ఎలాంటి పాపమూ లేదు. సాతాను ఆయనని శోధించినప్పుడు కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని వాక్యమే ఆయన నోటి నుంచి వచ్చింది. హీ వాజ్ టెంప్టెడ్, బట్ వాట్ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్ వాజ్ హిస్ వర్డ్. And what allowed Jesus to overcome the temptation was he relied on God. దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాడు. హల్లెలూయా. నాకు ఒక మంచి వర్డ్ నచ్చింది యేసు ప్రభు గురించి. చూడండి, he would wait until the Father supplied. He would wait until the Father gave the protection. త్వరగా యేసు ప్రభు ఏం చేసేవాడు కాదు. He would wait until God supplied his need. He would wait until God's protection came upon him. దేవుడు కాపాడే వరకు యేసు ప్రభు వెయిట్ చేసేవాడు. గెత్సెమని తోటలో అది కనబడుతుంది. దేవుని మీద ఆధారపడుతున్నాడు. ప్రభువా, ఈ శ్రమల పాత్ర నా వల్ల కాదు నాయనా, కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే అని తండ్రి మీద చివరి గడియేదాకా ఆధారపడుతున్నాడు. మరి తండ్రి ప్రొటెక్షన్ ఇచ్చాడా? ఒక దేవతను పంపించి ఆయనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నాడు, ఆయన కాపాడుతున్నాడు. సో ఈ వెయిటెడ్ ఫర్ గాడ్ టు సెండ్ ప్రొటెక్షన్. హీ వెయిటెడ్ ఫర్ గాడ్స్ విల్ టు హ్యాపెన్ ఇన్ హిస్ లైఫ్. దేవుడు చిత్తంలో ఆయన నడవడానికి ఆయన వెయిట్ చేశాడు. ప్రతి విషయం దేవుని మీద. అందుకే ఆయనని ఆథర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి కర్త అన్నారు యేసు ప్రభుని. ఆ 11 అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరులంతా వాళ్ళ విశ్వాసము దేవుడి చేత అంగీకరించబడ్డది, కానీ యేసు ప్రభు యొక్క విశ్వాసము పరిపూర్ణమైంది. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఆ 11 అధ్యాయంలో ఉన్న విశ్వాసులందరూ కూడా వాళ్ళ విశ్వాసము దేవుడు అంగీకరించబడ్డది. వాళ్ళు ఒక సాక్షులుగా మన ముందు ఉన్నారు. కానీ యేసు ప్రభు యొక్క విశ్వాసము, హీఈస్ ద ఆథర్ అండ్ ద పర్ఫెక్టర్ ఆఫ్ ఫెయిత్ అని రాయబడ్డది. అంటే ఆయన విశ్వాసము పరిపూర్ణమైంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ విశ్వాసము చేత యేసు ప్రభు శిలువలో మరణించకపోతే ఈరోజు మన విశ్వాసం వ్యర్థమైపోయేది. ఇఫ్ క్రైస్ట్ హ్యాడ్ నాట్ డైడ్ ఆన్ ద క్రాస్, దెన్ అవర్ ఫెయిత్ వుడ్ హావ్ బీన్ ఇన్ వెయిన్. అందుకే ఆయన విశ్వాసము పరిపూర్ణమైనది అంటారు. అందుకే ఆయన ఈజ్ ద ఆథర్ అండ్ ద పర్ఫెక్టర్ ఆఫ్ ఫెయిత్ అని అంటారు. అర్థమవుతుందా నేను చెప్పేది? హోప్ ఇట్ ఈస్ సింకింగ్. హల్లెలూయా. చాలా తేడా ఉంది. ఎందుకంటే అందుకే ఈరోజు ఆ యేసు నామాన్ని మనం విశ్వసిస్తేనే మనకు రక్షణ వస్తుంది. అందుకే ఆ నామం కంటే పై నామం ఇంకొక నామం ఇవ్వబడలేదు. రేపు ఎత్తబడే సంఘంలో ఉన్న తర్వాత సంఘం మొత్తం కూడా 24 మంది పెద్దలతో కూడి మనము కూడా ఆ దేవాతి దేవుడైన ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధుడు 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 అని దేవదూతలతో మనము ఆయన స్తుతించే దానికి స్థాయికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పర్ఫెక్టర్ ఆఫ్ ఫెయిత్ అని ఎందుకన్నారంటే, యేసు ప్రభు విశ్వాసంలో పరిపూర్ణుడు ఎందుకన్నారంటే, యేసు ప్రభు అన్నాడు ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది. ఏది సమాప్తమైనదంటే ఆయనకి ఏదైతే తండ్రి అప్పచెప్పాడో దాన్ని సమాప్తం చేశాడు. దాని తర్వాత ఇంకొక మాట యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? తండ్రితో, నా తండ్రి నా ఆత్మని నీకు అప్పచెప్తున్నాడు, ఐ కమిట్ మై స్పిరిట్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ అన్నాడు. దానికి అర్థం ఏంటంటే నాకు అప్పచెప్పిన పనిని నేను ముగించాను. రెండవదిగా నా యొక్క ఆత్మని నిష్కలంకంగా పరిపూర్ణంగా నీకు అర్పిస్తున్నానని తండ్రికి శిలువలో అర్పించాడు. దట్స్ ద రీజన్ ఈస్ కాల్డ్ ద ఆథర్ ఆఫ్ ఫెయిత్ అండ్ ద పర్ఫెక్టర్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా. ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఈరోజు. ఎక్కడైనా చల్లారబడిపోయారా? ఎక్కడైనా ఆగిపోయారా?
ప్రేక్షకుల్లాగా ఉన్నారా, లేకపోతే పరుగు పందెంలో పరిగెట్టే వాళ్ళలాగా ఉన్నారా? ఆ కసి ఉందా? దేవుడితో ప్రయాణం చేసే ఆ మంట ఉందా నీలో? లేకపోతే ప్రేక్షకుల్లాగానే ఉన్నామా? లేకపోతే హిస్టరీ మాట్లాడుకుంటున్నామా? హిస్టరీ ఏంటో తెలుసా? నేను 2014లో అలా వాడబడ్డాను, 2015లో ఈ మీటింగ్ చేశాను, 2018లో ఆ పని చేశాను. ఇది 2023 అమ్మా. ఇప్పుడు ఎలా ఉన్నావు? హౌ ఆర్ యూ టుడే? డాక్టర్ ఏమడుగుతాడు? చేయబట్టుకొని, ఫస్ట్ చేయబట్టుకొని బాగలేదని వెళ్తే ఏమడతాడు? హౌ ఆర్ యూ టుడే అని అడుగుతాడు. ఎలా ఉందమ్మా ఈరోజు? ఇక మనకు 1,00,000 కంప్లైంట్స్ చెప్తాం. ఆ నొప్పండి, ఈ నొప్పండి, ఆ నొప్పండి అని చెప్తాం. ఈరోజు యేసే ప్రభు దగ్గర అదే మాట చెప్దాం. అదే మాట యేసే అడుగుతున్నాడు, హౌ ఆర్ యూ టుడే? ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? అసాధ్యం అనుకుంటున్నావా? లేదు, సాధ్యమే. ఎందుకంటే విశ్వాసుల సమూహం మన ముందుంది. వాళ్ళు జయించారంటే మనం కూడా జయిస్తాం. వాళ్ళు శోధనని జయించారంటే మనం కూడా జయిస్తాం. వాళ్ళు ఓటమి నుంచి విజయంలోకి వెళ్ళారంటే మనం కూడా వెళ్తాం. వాళ్ళు ఎర్ర సముద్రం చీల్చుకొని ముందుకెళ్ళారంటే మనం కూడా వెళ్తాం. వాళ్ళు సూర్యచంద్రులను ఆపగలిగారంటే మనం కూడా ఆపగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు ఆరాధించిన దేవుడు ఒక్కడే, మనం ఆరాధించే దేవుడు కూడా ఒక్కడే. హల్లెలూయా. సమస్య అయితే ఏంటంటే దే హ్యాడ్ ఫుల్ ఫెయిత్, టుడే యూ ల్యాక్ ఫెయిత్. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం ఒక్కసారి యేసు ప్రభు నీ నుంచి నా నుంచి ఆశించేదంటే, యేసయ్య భూలోకంలో ఉన్నప్పుడు తండ్రిని మహిమపరిచాడు. అప్పుడు తండ్రి పరలోకానికి వెళ్ళిన తర్వాత తండ్రి యేసు ప్రభుని మహిమపరిచాడు. ఈరోజు నీవు నేను కూడా ఈ భూలోకంలో క్రీస్తుని మహిమపరిస్తే, పరలోకానికి వెళ్ళిన తర్వాత క్రీస్తు తండ్రి ముందు నిన్ను మహిమపరుస్తాడు. వాక్యాన్ని చూద్దాం ఒక్కసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం. ఎస్, యోహాను 17:4-5 వచనాలు చూద్దాం దయచేసి. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచి. ఏం చేశాడండి యేసు ప్రభు? భూలోకం మీద ఉన్నంత కాలం ఏం చేశాడు? గట్టిగా చెప్పాలా? ఏం చేశాడు? తండ్రిని మహిమపరిచాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, మేమేం చేయగలుగుతాం బ్రదర్ దేవుడి కోసం? నేను చెప్పాను 2 వారాల క్రితము అనంతపూర్లో వాక్యం వింటున్నారు అలా కూర్చొని మీలాగే. మాకు బోధించేవాడు అంటే కంప్లీట్లీ బ్లైండ్ పర్సన్ చాలా ఎక్సలెంట్ సర్మన్ చెప్పాడు. ఆయన వాక్యం కంటే నాకు దేవుడు కనువిప్పునిచ్చాడు. ఏం కనువిప్పునిచ్చాడు? కంప్లీట్ గుడ్డివాడు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పాలని ఆతృత ఆశయం కలిగి ఉంటే, నీకన్నీ బాగున్నాయి, నువ్వేం చేస్తున్నావు అన్నది ప్రశ్న. కానీ యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు హీ గ్లోరిఫైడ్ ద ఫాదర్. చెప్పండి, దేవుని మహిమపరిచాడు. చెప్పండి, దేవుని మహిమపరిచాడు. మళ్ళీ చదవండి అమ్మ. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. 5వ వచనం చదవండమ్మా. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. చూడండి యేసు ప్రభు ఏమడుతున్నాడు? ప్రభువా, నేను ఈ భూలోకంలో ఉన్నప్పుడు నేను నిన్ను మహిమపరిచాను, కానీ నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు భూమి పునాదులు వేయకంటే ముందు ఏ మహిమ ఉందో ఆ మహిమతో నన్ను మహిమపరచు అంటున్నాడు. అదే మహిమతో నిన్ను కూడా మహిమపరుస్తాడు. హల్లెలూయా. హి విల్ గ్లోరిఫై యు. దానికోసం ఏం చేయాలా? దానికోసం పరిగెట్టాలా? నార్మల్ క్రిస్టియన్ లైఫ్ వద్దండి ప్లీజ్. నార్మల్ క్రిస్టియన్ లైఫ్ వద్దు. విల్ బర్న్ ఫర్ క్రైస్ట్. హల్లెలూయా.
హల్లెలూయా. విల్ బర్న్ ఫర్ క్రైస్ట్. ఎస్, ఆగిపోయావా? లేచి మళ్ళీ దేవుడి కోసం పోరాడు. నోబడి గాడ్ ఈజ్, దేవుడు అనలేదు ఆగిపోయావు కాబట్టి ఇగో నీ మించి ప్రేమ తీసేశాను, ఓ నా ఏమంటారు నేను దీవించి ఆపేస్తాను, దేవుడు ఎక్కడ చెప్పలేదు. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ అగైన్, గాడ్ ఈజ్ రెడీ టు హెల్ప్ యూ. నువ్వు మళ్ళీ ఆరంభించాలనుకుంటున్నావా? చల్లారబడిపోయావా? ఆగిపోయావా? పడిపోయావా? ఎక్కడున్నా సరే నీ దేవుడు మళ్ళీ నిన్ను క్షమించి, నిన్ను ఆదరించి, మళ్ళీ నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇందాక పాట పాడారు. ఏమో పాట పాడారమ్మా? నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. చెప్పండి నోటి చోటి. నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. మళ్ళీ చెప్పాలి. నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. హల్లెలూయా. ఈ వచనం బైబిల్లో ఉన్న సంగతి నాకు ఎప్పుడు తెలిసిందంటే, నాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఈ స్కూల్కి వచ్చినప్పుడు మా మేడం ఆమె విజిటింగ్ కార్డ్ ఇచ్చింది నాకు. ఇది నా విజిటింగ్ కార్డ్ అని చెప్పి ఇచ్చింది. ఆ విజిటింగ్ కార్డ్ మీద ఉంది ఈ వచనం, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ అనేది. అప్పుడు ఫస్ట్ టైం బైబిల్లో తీసి ఆ వచనం చూశాను నేను. ఇప్పుడు కాదు, 23 సంవత్సరాల క్రితం చెప్తున్నాను. హల్లెలూయా. ఎస్, ఇట్ షుడ్ బి ఆన్ యువర్ హార్ట్ ఆల్ ద టైమ్. ఇట్ షుడ్ బి ఆల్ ద టైమ్ ఆన్ యువర్ మౌత్. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. దిస్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఆగిపోయేవేమో, పడిపోయేవేమో, లేకపోతే కొన్ని పరిస్థితులను ఆపేసేయేమో, బట్ హియర్ ఈజ్ అ కాల్ ఆఫ్ గాడ్ దట్ యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. ఆమేన్. లేచి నిలబడదాం. దయచేసి లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్. ఎస్, ఈ టైంలో దేవుడి దగ్గర కమిట్ చేసుకోండి. బహుశా ఆగిపోయారేమో, కానీ దేవుడు అంటాడు మన పరుగు పందాన్ని మనం విడిచిపెట్టకూడదు. మన విశ్వాసానికి కర్త అయిన క్రీస్తుని చూసి, మన విశ్వాసానికి కర్త అయిన యేసు ప్రభుని చూసి మనం ముందుకు నడుద్దాం. లెట్ us look unto Jesus, who is the author and the perfecter of our faith, and move forward. ముందుకు సాగుదాం. దేవుడు మనకి క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ చూపించాడు, విశ్వాసుల మేఘమును చూపించాడు. 11వ అధ్యాయంలో అబ్రహామును చూపించాడు. అబ్రహాము ఆయన ఎటు వెళుతున్నాడో తెలియకుండానే దేవుడితో ప్రయాణాన్ని సాగించాడు. బహుశా నీ పరిస్థితి అలాగే ఉందా? నువ్వు ఎటు వెళ్తున్నావో తెలియదు, కానీ భయపడకు. అబ్రహాము కూడా ఆయన ప్రయాణం చేసినప్పుడు ఎటు వెళ్తున్నాడో తెలీదు, బట్ గాడ్ వాజ్ వాకింగ్ విత్ హిమ్. దేవుడు అబ్రహాముతో నడుస్తునేవాడు. ఈరోజు నువ్వు ఎటు వెళ్తున్నావో తెలియదేమో, నీ గమ్యం ఏందో నీకు కనబడతలేదేమో, కానీ అబ్రహాముతో నడిచిన దేవుడు నీతో కూడా నడుస్తున్నాడు. ద సేమ్ గాడ్ ఈజ్ వాకింగ్ విత్ యూ. ద సేమ్ గాడ్ ఈజ్ వాకింగ్ విత్ యూ. విశ్వాసంతో యోసేపు ఐగుప్తుకి ప్రధానమంత్రి అయ్యాడు. విశ్వాసంతో అనేకులు దీవించబడ్డారు. ఈరోజు అదే విశ్వాసానికి కర్త అయిన క్రీస్తు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. అదే విశ్వాసానికి మూలము కర్త అయిన యేసు ప్రభు నన్ను చూసి నడువు అంటున్నాడు. నేను నడవగలిగానంటే నువ్వు కూడా నడవగలుగుతావు. నేను జయించగలిగానంటే నువ్వు కూడా జయించగలుగుతావు. నేను శోధనను ఎదుర్కోగలిగానంటే నువ్వు కూడా ఎదుర్కోగలుగుతావు. కళ్ళు మూసుకొని, లార్డ్ హెల్ప్ మీ టు వాక్. ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా. ప్రేక్షకుల్లాగా ఉండకూడదు ప్రభువా. నేను పరుగు పందెంలో పరిగెట్టేవాడిలాగా ఉండాలి. ఆ పరుగు పందెంలో ప్రభువా
పరుగు పందెంలో బహుమతి పొందుకునేదాకా పరిగెట్టాలి. ఐ షుడ్ రన్ ఇన్ ద రేస్ టు రిసీవ్ దట్ ప్రైజ్ ఓ లార్డ్.